పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, నీకు వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నా ప్రభు, ఇదిగో నీ స్వరం మాకు వినిపింపచేసి నీ కృపను మాకు కలుగు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన పిల్లారా, శ్రీయేక దేవుని నామమున మీకు శుభం తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రాంతంలో మరి సిగ్నల్ లేదు, కానీ ఫోన్లో నుంచి నేను ఇది మీతో మాట్లాడుతున్నాను. ఫోన్ నుంచి ఈ రోజున మనకి ఏమైనా అంశం ఈజ్ ఆల్ అబౌట్ ఫెలోషిప్. ఫెలోషిప్, వాట్ ఈస్ దిస్ ఫెలోషిప్? కైనోనియా అనే మాట వాడబడింది. కైనోనియా అనే మాట కింద హోల్డింగ్ ఇన్ కామన్ ఆర్ షేరింగ్ టుగెదర్. హోల్డింగ్ ఇన్ కామన్, అన్నీ కామన్ గా ఎత్తి పట్టుకోవడం. కమింగ్ టుగెదర్ ఇన్ వన్నెస్, ఐక్యతలోనికి కూర్చోబడడం. కమింగ్ టుగెదర్ ఇన్ వన్నెస్. ఈ కైనోనియా అన్న మాట ఉద్దేశం ఏంటిదంటే, హోల్డింగ్ టుగెదర్, షేరింగ్ టుగెదర్, అన్ని ఎత్తి పట్టుకొని ఒకరితో ఒకరు పంచుకొనుచు. ఏంటి అవి? నీ నమ్మకాలను, నువ్వు ఒప్పుకున్నటువంటి విశ్వాసమును, మానవుని యొక్క అనగా విశ్వాసం వలన పొందినటువంటి స్వభావమును, యువర్ బిహేవియర్స్, ఐక్యతలోనికి సమకూర్చబడి ఒకరేడలో ఒకరు నమ్మకము కలిగిన వారమై ప్రేమ స్వభావముతో నెంబర్ 1 వి పార్టిసిపేట్. జీవితాలలో విశ్వాస ప్రయాణంలో పార్టిసిపేట్ చేస్తాం, పాలు పొందుతాం. వారి జీవితాలలో అనగా యేసుక్రీస్తు యందు జీవిత విధానం అంతటిలో మనం పాలు భాగస్థులమై ఐక్యతలో ముందుకు సాగుతూ ఉంటాం. అంటే ఫెలోషిప్ అనగా ఇది మ్యూచువల్ కోఆపరేషన్. ఒకరికొకరము కోఆపరేట్ చేస్తూ, సహకరిస్తూ, ఐక్యతలో ఆయన యొక్క ఆరాధన యందు, ఆయన పని యందు, ఆయన చిత్తము నెరవేర్పు యందు ఏక స్వభావం గల వారమై ముందుకు సాగడమే ఈ కైనోనియా. నేను ఇంగ్లీష్లో చెప్తాను. హోల్డింగ్ అండ్ షేరింగ్ టుగెదర్ ద క్రిస్టియన్ బిలీఫ్స్, కన్విక్షన్స్ and behaviors that brings you together in unity to participate in the life and the ministry of Jesus Christ. That is the worship, the work and the will of Jesus Christ. ఆయన చిత్తంలో పాలుభాగస్థులమై ఉండి, ఆయన పని యందు పాలుభాగస్థులమై ఉండి, ఆయన ఆరాధించులో ఐక్యపరచబడిన వారమై, ఆయన యొక్క ఒక ఏకభావం కలిగిన వారంగా మ్యూచువల్ గా ఆయన పరిచర్యలో, ఆయన జీవిత విధానములో పంచుకొనొచ్చు, ఒకరినొకరము ప్రోత్సహించుకొనొచ్చు, పాలుభాగస్థులుగా ముందుకు సాగడమే ఈ కైనోనియా అనే మాట యొక్క అర్థం. దేవుని బిడ్డలారా, దీనికి మూల భాగాలు చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనలను ఆ సహవాసమును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా, మంచి మీరు అందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను దీన్ని కొద్దిగా తర్జమా చేసి ఆహ్వానిస్తున్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దట్ మీన్స్ ఏమంటున్నాడు? ఏకభావముతో మాట్లాడవలనియు, కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నిజమే, ఆ ఏక మనస్సు అనగా యాజ్ వి కమ్ టుగెదర్ ఇన్ ఫెలోషిప్ మనకు ఉండవలసింది ఏంటంటే ఒకటే గురి. యేసుక్రీస్తు యందు ఏక మనసు, ఏక భావం, ఎటువంటి కక్షలు లేక ఎటువంటి మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని యేసుక్రీస్తు పేరు అనగా కక్షలు లేక. ఐ వాంట్ బి వెరీ క్లియర్. కొద్దిగా మనకు ఆలస్యమైనా సరే, లేదా నేను కావాల్సిన రెండో భాగం చేస్తున్నాను, కానీ క్లియర్గా చూద్దాం. ఈ మాట అర్థం ఏంటి?
మీరు ఏకభావంతో, వాట్ ఈజ్ అవర్ చర్చ్? మన ఫెలోషిప్ ఏంటి? ఏకభావం ఉందా? ఇప్పుడు మన అధ్యక్ష మండలిలో ఏకభావం ఉందా మనకు? ఎందుకు ఏకభావం లేకపోవడం? ఏకభావం కారణం కూడా చెప్తా వినండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు విచక్షణ జ్ఞానాన్ని కలుగ చేస్తుంది. ఏ విచక్షణ జ్ఞానం కలుగ చేస్తుంది? ఏది మంచిదో, ఏది అవసరమో, ఏది అవసరమో లేనిదో. అక్కడ విభేదం మొదలవుతుంది. మరి ఈ విభేదాన్ని జయించాలి అంటే మనం చేస్తున్న పని అదే. విభేదాన్ని జయించడానికి ఈ ప్రార్థన సహవాసంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏం నడిపింపు ప్రార్థన చేస్తున్నాం? ఎవరైతే మనం చెడు చేయుచున్నారని మన యొక్క ఆత్మ ద్వారా మనం బోధింపబడిన వారమై మన నిశ్చయంలోకి వచ్చి ఇది తప్పు అని అంటున్నామో, ఇది నీ వల్ల, నా జ్ఞానం వల్ల కలిగింది కాదు సుమి. ఇది దేవుని యొక్క కృపావరము, అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన హృదయం పరీక్షించి మనకు జరుగుతున్న విషయంలో మనకు వాక్యానుసారమైన జ్ఞానంను కలుగచేసి మనకు ఒక హెచ్చరించి ఏకభావంతో మాట్లాడవాలని, కక్షలు లేక. మనకి ఈ రోజున జరుగుతున్నటువంటి విషయంలో కక్ష ఉండడానికి వీల్లేదు. ఈ ఫెలోషిప్ లో మనకు ఉండడానికి మనం, ఎందుకంటే ఈ రోజు విభేదం ఉంది, బట్ ఖచ్చితంగా మనం అందరం కలిసి దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది కనుక ఇటువంటి లేని పరిస్థితులను నానా విధంగా తెగలుగా తెగిపోయిపోతున్నాం. ఎన్నో విధాలుగా ఏకభావం రాలేకపోవడం వలనే ఎన్నో డినామినేషన్స్ మొదలవుతున్నాయి. ఎవరి గుడి వాడు స్థాపించుకుంటున్నాడు. ఈ విభేదం వలనే, ఈ విభేదాన్ని కలగచేసేది కక్ష. ఈ కక్ష ఎప్పుడైతే ఈ విభేదాలలో, ఇట్స్ ఎ హెల్దీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ డిఫరెంట్. కానీ ఎప్పుడైతే కక్ష అనేది ప్రారంభమవుతుందో, కుటుంబాలు కొట్లాడుకుంటాయో, విభేదాలుగా మారిపోయి చిన్న ప్రార్థన సహవాసాలను చేరుతాం. when there is difference of opinion and the difference of mind. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యం ఉన్నడలా మీరు ఏక మనసులాగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలుగారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నీ సంతోషము సంపూర్ణము చేయుడి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. యేసుక్రీస్తు మొదట మనం నమ్మాం. హూ ఆర్ ద బిలీవర్స్ హూ హస్ బిలీవ్డ్ దట్ జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మి ఆయన బాప్తిసం పొందాం. నువ్వు విశ్వాసిగా పిలువబడుతున్నావు. విశ్వాసిగా పిలువబడి నువ్వు సహవాసంలోకి చేర్చబడి సహవాసంలో ఏక మనస్సు గల వారమై ఏక తాత్పర్యంతో, ఏక ప్రేమతో, కక్షలు లేక, విభేదములు లేక, ఏక భావనలో ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషం సంపూర్ణము చేయుడి. ద ఫెలోషిప్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ మేక్స్ ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ హ్యాపీనెస్. పిల్లలు దేని కొరకు పడతారు? తల్లిదండ్రులను సంతోషపరచాలి, దేవునికి విధేయంగా ఉండాలి. మన పిల్లలు పెంచుతాం. యు యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం దేవుని పిల్లలుగా ఎవరి సంతోషం సంపూర్ణం చేయాలి? దేవుని సంతోషం సంపూర్ణం చేయాలి. We have to bring the hope, the fullness of glory and fullness of happiness to our Lord and Savior Jesus Christ, our Creator God. మన సృష్టికర్త చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఏమంటున్నారంటే దిస్ ఎ కాల్ ఆఫ్ ఫెలోషిప్. ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నడలా మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషం సంపన్నుచు కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక వీలమైన మనస్సు గల వారు ఒకరినొకరు తనకంటే యోగుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. దిస్ ఈస్ ద ఫెలోషిప్. ద ఫెలోషిప్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద ఫెలోషిప్ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్. ఏమంటాడంటే మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండడమే మన సహవాసం. హల్లెలూయా. This is our mind. Fellowship in the church is the fellowship of God's people to participate in the life and the ministry and the will of God. దేవుని యొక్క జీవిత విధానములో, ఆయన యొక్క పనిలో, ఆయన సువార్తలో, ఆయన జీవితంలో పాలు పొందుటకు ఈ ఏక మనసును మనం కలిగ చేయాలని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు.
మనం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ఒక మాట లోపల చెప్తున్నాను. డోంట్ హేట్ ఎనీబడి, డోంట్ హ్యావ్ గ్రడ్జ్ అగైన్స్ ఎనీబడి. లెట్ us forgive and pray together. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన విభేదమైన స్వభావం ఉండకూడదు. I tell you, I don't have any hatred. నాకు ఎటువంటి గ్రడ్జ్ ఎవరి మీద లేదు. God is going to take care. ఎందుకంటే నా భారమును మోసేవాడు దేవుడు కనుక, సమస్త భారం వచ్చిన వారిలో నా దుఃఖులను మీకు విశ్రాంతి కలిగించేసని చెప్పిన దేవుని దగ్గర, వై షుడ్ వీ క్యారీ ద బర్డన్? మనం ఎందుకు ఈ భారాన్ని మోయాలి? లెట్స్ అవర్ హార్ట్ బి ఫ్రీ, మై డియర్ చిల్డ్రన్, గాడ్స్ చిల్డ్రన్. మనం ప్రార్థన చేస్తుంటే మనం దేని గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడు కూడా విభేదమైనటువంటి మనస్తత్వంతో ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన వేయకపోతాడేమో జాగ్రత్త సుమి, హెచ్చరిస్తూ ఉన్నా. లెట్ us come together. తెల్లని హృదయం కలిగిన వారమై, ఎటువంటి కక్ష ఈర్ష్య లేకుండా ఈ స్వభావంలోనికి రావాలని ఈ సావాసన ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతో వలెనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. కాబట్టి 4 కాబట్టి మొదటి నుంచి చెప్తున్నాను. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యము కాపాడుకున్నటకు, ఎందుకంటే దాని ముందు వచ్చిన మాట చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొని ఉండుట యందు శ్రద్ధ కలిగి, the fellowship is what is the fellowship is ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటకును, అనగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి మనలను నానా జాతులను నానా భాషలు మాట్లాడే వాళ్ళని నానా సొసైటీస్ నుంచి తీసుకుని వచ్చి మనల్ని ఐక్యపరిచినది. బికాస్ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క సహవాసంలో చేరిన మనలోనికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆ వచ్చి ఉన్న సహవాసము రకరకాల వారందరినీ సమకూర్చి, ఇక్కడ అపోలో వాడు, పౌలు వాడు, క్రీస్తు వాడు, వాడు వీడు వాడు ఎవడు లేడు, అందరూ ఐక్యపరచబడి క్రీస్తు వారిగా మార్చబడి ఉన్నాము కనుక పరిశుద్ధాత్మ హృదయంలో ఐక్యపరిచిన ఆ సహవాసను కాపాడుకున్నటకు ప్రేమతో ఒకరినొకడు సహించండి. బేర్ విత్ వన్ అనదర్. సహించలేని తత్వం వద్దని చెప్తున్నాడు. బేర్ విత్ వన్ అనదర్, సహించండి. మీరు పిలువబడిన పిలువను తగినట్లుగా దీర్ఘ శాంతంతో ఓపికతో కూడిన సంపూర్ణ వినయముతోను, విదిన్ ద పేషెన్స్, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకున్న వాళ్ళని ప్రభుని బట్టి మీకు ఖరీదైన నేను మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. ఎందుకో తెలుసా? ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ మనకు ఉండుట పిలువబడితిమి. వై we are called because the only one spirit, one Christ God, Jesus Christ. You have been called to be one with having long patience. ఓపికతో ప్రార్థన చేద్దాం, ఓపికతో వేచి ఉందాం, సంపూర్ణ వినయముతో సాత్వికముతో. సాత్వికం అనగా హ్యూమిలిటీ, the mind where you accept each other. Do not pray with hating each other. Pray with accepting the weakness of the other person and pray with the humility. నిన్ను తగ్గించుకొని విధేయత కలిగిన వారమై ప్రార్థన చేద్దాం. And that is the one that the God will come into our fellowship. ఐక్యత అనగా ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు ప్రేమతో ఒకరినొకడు సహించు, బేరింగ్ ఈచ్ అదర్, వన్ అనదర్. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొని వాళ్ళని ప్రభువుని బట్టి మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఎందుకంటే శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపునకు పిలుషమై ఒకటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. You are being called to have only one hope of being brought into the realm of Jesus life. సమాధానార్థమైన క్రీస్తు శరీరంలోనికి ఆయన ఆత్మతో నడిపింపబడి ఆయన సంఘంలో చేర్చబడి ఆయన ప్రేమ పరిపూర్ణములాన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. If you go to the John chapter 15, ఏమంటాడు అక్కడ? మీరు నా యందును నేను మీ యందును ఉండి నేను మీకేం అవసరమో అడుగుడి, దానిని బట్టి మీరు నా కుమారులు అనబడుతురు, నా యొక్క స్నేహితులు అనబడతారు అంటాడు. We've been brought into such a great relationship, being rooted in Christ.
And while you root yourself, you bring yourself into the inner life of the Christ gives you His glory to you. ఆయన మహిమను నీకు కలుగ చేస్తాడు కనుక, ఆయన మహిమలను ఐక్యపరచబడి ఉంటావు కనుక ఆయన సంతోషము పరిపూర్ణమగును. అక్కడ కూడా అంటాడు, being rooted in Christ as a believer, విశ్వాసిగా నువ్వు యేసు యందు ఏర్పడిన వాడవై నువ్వు ఏక మనస్సు కలిగి, ఆత్మ ఒకటే శరీరం ఒకటే కనుక ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడంటే, పిలుపు విషయం కూడా ఒకే నిరీక్షణ కలిగి ఉంటే పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. There is no duplication. There is no duplication. Even baptism, second baptism, we will not agree with the second baptism. ఎందుకంటే ఈ సహవాసం చెప్పు బాప్తిస్మం వలనే కదా. There is no duplication. రెండో బాప్తిజం మీరు ముచ్చుడు బాప్తిజం ఏం లేదయ్యా, ఇచ్చేవాడి చేతిలో ఏం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసు నామములో బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తు శరీరంలోనికి ఒక అవయవంగా చేర్చబడి ఉన్నారు. ఆయన శరీరమై ఉన్నారు. ఆయన శరీరంలో పాలిభాగస్తుల అవయములుగా చేర్చబడి ఉన్నారు. You are integral part of the body of Christ and you are the instruments of God's ministry. అవయములుగా మీరు దేవుని యొక్క పరికరములుగా, ఉపకరములుగా వాడబడుతూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా, ఈ ఏక సహవాసంలోనికి దేర్ ఇస్ నో డూప్లికేషన్. ఇచ్చేవాని చేతులు ఏం లేదు, బిషప్ చేతులు ఏం లేదు, బాయిగారి చేతులు ఏం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములనే సమస్తము జరిగించబడుతుంది. అండ్ యూ కెన్ నాట్ డూప్లికేట్ హిస్ నేమ్. అది ఒకటేసారి, ఒకటే పేరు, ఒకే నామము, ఒకే బాప్తిస్మం, ఒకే విశ్వాసం, అది క్రీస్తే. ద ఫెలోషిప్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఒక సమాధానార్థమైనటువంటి సమైక్యతలకు సమకూర్చబడి ఏక మనసు గల వారమై, ఏక విశ్వాసంతో, నిరీక్షణతో, ఒకే గొప్ప హోప్తో మనం ఆయన మన యందును నిలిచి ఉన్నాడు అలా. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు లుక్ ఇన్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన, మన విజ్ఞాపన వినడం. ఇట్ ఈస్ నాట్ ఏసీ సాల్మన్ తండ్రి గారు బికమింగ్ బిషప్ అగైన్. Our motive is the salvation of the church. Our motive is the protection of His kingdom. Our motive is the nature of the ministry. మనం ప్రార్థన చేస్తుంది దేని కొరకు? ఇది నా సేవ కాదు కదా, ఇది దేవుని సేవ. దేవుని సేవను కాపాడకు తాత్కాలికంగా ఉంచబడిన కాపరత్వం పరిచయం నాకు ఇవ్వబడింది. పంట విస్తారంగా ఉంది, కోసేవారు కొద్దివారే. ఆ కొద్దివారి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు అంతే. నాలో ఎటువంటి ఘనత లేదు, కానీ ఈ ఘనత ప్రభావాలన్నీ దేవుని సేవ. ఇట్ ఈస్ all about the ministry of the church in which Jesus is baptized. సార్ మనల్ని బాప్తిజం ద్వారా ఆయన చేర్చుకొని ఉన్నాడు. అండ్ ఆయన విశ్వాసం ఒకటే. ఆ ప్రేమలో సమైక్యతలు సమకూర్చబడాలని ప్రభు మనం ఆహ్వానిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 7వ వచనం వరకు కూడా పోవచ్చు మనం. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆయన పరిమాణం చొప్పున మన కృప ఇయ్యబడినది. ప్రార్థించే వారు నానా విధమైనటువంటి తలాంతులు కలిగిన మనము, కృపావరములు కలిగినటువంటి మనము, నీ జీవిత విధానంలో ఒకరికి వాక్య జ్ఞానం, విచక్షణ జ్ఞానం కలుగ చేయబడుతుంది. స్పష్టత జ్ఞానం, ప్రవచించ జ్ఞానం కలిగ చేయబడుతుంది. చాలా సార్లు దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారు సొంత లాభం కొరకు. మనం ఎప్పుడైతే దేవుని కృపావరములు మనకు వస్తాయో, ఈ కృపావరములు దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వాడబడతాయి, కానీ నీవి కావివి. నేను చేయబెడితే ప్రార్థన చేస్తే స్వస్థత నీవు కావివి. ఇది యేసు ప్రభు యొక్క ఆత్మని నీకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క క్రియారూపమే. దేవుడే నీలో నుంచి తన సంఘాన్ని కాపాడుకొని ఐక్యతలో తీసుకుని వచ్చి తను తాను కనపరుచుకొని ఏక విశ్వాసముతో ఏక శరీరంలో చేర్చబడి ఒకే బాప్తిస్మంలో ఐక్యపరచబడిన వారమై వేరుపారు చేయలేనటువంటి సహవాసంలో ప్రభు మనం పిలుస్తున్నట్టుగా ఈ రోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీ 6:2. ఒకరి భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారము ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునేలా వాడు తను తానే మోసపరుచుకున్నాడు. ప్రతి వాడును తాను చేయి పని పరీక్షించి చూసుకుని వెళ్ళను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును.
You look at your own self at the same time. ఒకరినొకరు భరించండి. You also have to carry the burden of the other person. ఎందుకంటే నిన్ను బట్టి నీకు కృప ఇవ్వబడుతుంది. మీరు ఒకరినొకరు పంచుకోవడం వలన ఈ కృప ఎవరిది వారికి పంచబడుతూ ఉంది. But you have to come together to bear with each other. ఒకరి భారంలో కూడా మోయొచ్చు. మీరందరూ కలిసి ఎక్కడికి పోవాలా? భారం వచ్చిన యేసు ఎద్దుకు రావాలి, ఆ సిలువ ఎద్దుకు రావాలి. అందుకే చాలా సార్లు నేను జ్ఞాపకం చేస్తాను, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్? క్రాస్ ఈస్ ఆల్సో ఈస్ ద మెసేజ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్టీ. తను తాను రిక్తునిగా చేసుకున్న సువార్త ప్రకటించి నీ భారము మోయటకు తను తాను రిక్తునిగా చేసుకుని నీ ఇళ్ళకి వచ్చి నీ భారం మోయడానికి, సమస్తమైన భారం మోయించిన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగచేతును. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకరి భారం ఒకడు మోయించు అనగా ఒకరి భారంలో ఒకడు పాలిభాగస్తుడై. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే, యేసు దగ్గరికి వెళ్ళవలసింది. ఎందుకంటే నీ భారం మోయించిన వాడు ఆయన. ఎందుకంటే దానిని శిలువ మీద ఖాళీ చేశాడు. హి హస్ ఎంప్టీడ్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్ ఇట్ ఇన్ ద క్రాస్. శిలువ మీద ఆయన మొలతో అనగా మేకుతో కొట్టివేసి దానికి వేలాడదీసేశాడు. దర్ ఇస్ నో అదర్ థింగ్. ఇట్ ఈస్ ఫర్ వన్స్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ బీన్ రిమూవ్డ్. యూ హ్యావ్ టు బేర్ వన్ అదర్స్ బర్డెన్ అని ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఫెలోషిప్ ఈస్ టు కేర్ ఫర్ ఈచ్ అదర్, టు బేర్ వన్ అనదర్. ఇంకోటి కూడా చూడండి, అక్కడనే గలతీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు నేను చదువుతాను, వినండి. సత్యము చెప్పుతూ క్రీస్తు వలె మనమన్ని విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఎందుకు ఈ సహవాసం? ఎందుకు ఈ సహవాసం అండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఫెలోషిప్ అనేది దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, అనగా మనం దేవుళ్ళలోనికి చేర్చబడినప్పుడు వి గెట్ హిస్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వం మనం పొందుతాం. ఆయన బిహేవియర్, ఆయన ప్యాటర్న్ ఆఫ్ మైండ్, ఆయన ప్రవర్తించే విధానం మనలోనికి వస్తుంది. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని ఆ స్వభావంలోనికి తీసుకుని రాబడుతుంది. క్షమించగలిగిన మనస్సు అనగా ఆ ప్రేమ క్రీస్తు వలె ఉండుటకును మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి ఉన్నది. బట్టి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, అనగా ప్రతి ఒకటి తను చేయవలసి చేస్తూ ఉండగా ఏమంటారు? వీఆర్ జాయిన్ టుగెదర్. హౌ? ఎట్లా చేయండు? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి. వీఆర్ జాయిన్ టుగెదర్. ప్రతి కీలులో దెర్ ఈస్ సమ్ కార్టిలేజ్, దెర్ ఈస్ సమ్ జెలీ. ఈ ప్రతి కీలు గట్టిగా బలంగా అమర్చబడడానికి కారణం ఏంటంటే తగిన మోతాదులో నీ కీళ్ళలో there is certain jelly and certain cartilage which binds you together to do its work. ఆ పని చేయడానికి నువ్వు దుంకినా, ఉరికినా, నడిచినా, లేచినా ఆ నరములతో కలిగిన ఆ బలమును కలిగ చేయడానికి అది ఐక్యపరచబడి ఉంది కనుక, అనగా నీ మూలుగులో నుండి నీ ఎముకలలో ఉన్నటువంటి ఆ క్రియా రూపం ఏదైతే దాలుస్తుందో అటువంటి ఐక్యత కలిగిన వారై ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరం అభివృద్ధి కలుగు చేయబడుచున్నది. హల్లెలూయా. ఇన్ దట్ యూనిటీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ బీయింగ్ స్ట్రెంగ్థెన్డ్. అది బలపరచబడుచున్నది. దట్ ఈస్ ద ఫెలోషిప్. అండ్ దిస్ ఈస్ ద కాల్ ఫర్ ద ఫెలోషిప్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒకళ్ళొకరు భారం మోయడం, ఒకళ్ళొకరు హెచ్చుకోవడం. ఐ విల్ గివ్ యు ఎ క్యాప్సూల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మెసేజ్. కనుక దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. I remember పోయినసారి కూడా మనం చదివాం ఏంటిదంటే, యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఈచ్ అదర్. మీరు కూడా పడుకోకుండా లేచి రావాలి అని ఒక మాట జ్ఞాపకం చేస్తాడు అక్కడ. 10వ అధ్యాయం 25వ వచనం కింది భాగం. కొందరు చిన్నట్లు సమాజము కూడుకుంటూ మానక
ఒకరి ఒకడు హెచ్చరించు, ఆ దినం సమీపించటకు మీరు చూచిన కొలది మీరు ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటను, సత్కారం చేయటకును ఒకరికొకడు పురి కొల్పవాలని ఆలోచించము. సమ్ పీపుల్ కీప్ అవే ఫ్రమ్ ది ఫెలోషిప్. కొట్లాడుకున్నారు, ఆ ఫెలోషిప్ రానరా, వాళ్ళ ఇల్లు కూడా దొక్కరు, అలా ముఖాలు చూడరు. ఆ గుడిలోకి వచ్చి ఆయన జాగ్రత్త కూర్చుంటే పెద్ద కొట్లాట, నేనే చేయాలి, అంత నాకే, సత్యం దాకా. కానీ ఏమంటున్నావు చూసిన ఇక్కడ, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఆ మీద వచ్చిన కూడా చదువుదాం, 23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. మనం ఒప్పుకున్నది అనగా విశ్వసించినది, ఆయనకు చేర్చబడినది నిశ్చలముగా పట్టుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజ కూడికలు మానక, డోంట్ స్టాప్ కమింగ్ ఫ్రమ్ ది ఫెలోషిప్. ఎప్పుడు నిత్య ఈ సవాసంలో కలిగి ఉండి ఒకరినొకడు హెచ్చరించుచు, అనగా ఒకరినొకరు హెచ్చరించి జాగ్రత్త పరచుచు, ఆ దినం అనగా చివరి దేవుని యొక్క రాకడ వరకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రభు రాకడ సమీపించినది కనుక ఎక్కువ సమాసంలో ఒకరి భారం ఒకడు మోయచ్చు, ఒకరినొకడు ప్రేమించచ్చు, ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు. Why the fellowship, Christian fellowship? Christian fellowship is preparing ourselves to be received by God and is coming back again. క్రైస్తవ సువార్త ఏంటి? ఆయన జననం, ఆయన జీవిత విధానం, ఆయన సువార్త, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన రెండవ రాకడ విశ్వాసంలో పరిపూర్ణమైన భాగం అది. ఆయన వస్తాడని, మరణించిన వారు తిరిగి లేస్తారని, ఆ లేచిన వారు ప్రభుతో కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారని ఒక గొప్ప నిరీక్షణ. మరణం అంతము కాదు, ఇది ప్రారంభమని, దేవుని గొప్ప సహవాసములకు ప్రారంభమే మరణమని మనం జ్ఞాపకం చేసుకుంటాం. Therefore we shall be in the fellowship of God while we still live in this world, while having fellowship with people, bearing one another's burden. ఒకరి భారం ఒకరు భరించి, ఒకరినొకరు హెచ్చరించుకొచ్చు, ఒకరినొకరు పరస్పర ప్రేమ సహకారంతో ముందుకు సాగి, దీర్ఘశాంతముతో, కనికరముతో, కక్ష లేక, ఈర్ష్య లేక, దేవుని యొక్క మనసు కలిగిన స్వభావం కలిగిన వారు ఉన్నప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆ సహవాసంలో ఉంటామన్న ఈ భూలోక సంబంధమైన సమైక్యతనే కారణమని ఎరుగుదాం. If you don't have fellowship amongst yourself in this world, ఈ లోకంలో మీకు సహవాసం లేకపోతే మీకు పరలోకమందు కూడా దేవునితో సహవాసం ఉండదేమో. జాగ్రత్త సుమి. ఎందుకంటే ఈ సహవాసం వలన ఆయన సంతోషం పరిపూర్ణం చేస్తావు కనుక, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, నేను చోట నువ్వు ఉంటావంటాడు. ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్ ఈస్ బీయింగ్ బ్రాట్ ఇంటు జీసస్ క్రైస్ట్. ఈ యొక్క సహవాసం యొక్క పునాది ఏంటంటే యేసులోనికి చేర్చబడి ఉన్నావు కనుక, ఆయన ఆత్మ నీలో ఉంది కనుక, ఆ ఆత్మ ఐక్యపరచు ఆత్మ. ఆయన వచ్చినప్పుడు నానా భాషలు వారు, నానా విధంలో ఉన్నటువంటి వారు ఐక్యపరచబడిన వారు, వారి భాషలతో దేవుని ఆత్మ నింపినప్పుడు వారు ఏక మనసు గలవారై తన క్షేమావధి కొరకు ఒకరినొకరు క్షేమావధి కొరకు ప్రార్థన చేస్తూ భాషల ద్వారా మాట్లాడుతూ ఐక్యపరచబడిన. Therefore the church itself is the sign of unity and oneness. సహవాసంలో అనగా ఇల్లు విడిచిపెట్టి ఒక సహవాసంలో ఆరాధనకు వచ్చేవారం మనము. దట్స్ ద ఫెలోషిప్, వన్నెస్ ఇన్ ఫెలోషిప్. అని ఆరాధించేటప్పుడు వన్నెస్ ఇన్ వర్షిప్, పంచుకునేటప్పుడు వన్నెస్ ఇన్ షేరింగ్, సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వన్నెస్ ఇన్ హోలీ కమ్యూనియన్, అండ్ ఆల్సో షేరింగ్ ద ఫుడ్ టుగెదర్ ఇన్ వన్నెస్. ఒక పాత్రలోనే భుజించేవారం, ఒక పాత్రలోనే తాగేవారం కనుక ద ఫెలోషిప్ ఈస్ నథింగ్ బట్ ది అష్యూరింగ్ ఇన్ ఆఫ్ యూనిటీ బై ద ఇన్కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సంఘం అనేది, చర్చ్ అనేది ఆత్మ ద్వారా నింపబడి ఐక్యపరచు ఆత్మ గనక హృదయములను, మనసులను, జీవిత విధానాలను ఐక్యపరిచి క్రీస్తు యేసు యొక్క సంతోషం పరిపూర్ణము చేయబడుతుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. Yes, my dear brothers and sisters, it is a true fact. In fellowship, we are members for one another. ఈ సహవాసంలో మనం సభ్యులుగా, ఒకరికొరకు ఒకరు సభ్యులుగా ఉన్నాం. We relate to each other, ఒకరికొకరు సంబంధాన్ని కలుపుకుంటున్నాం. And also we authentically are sharing, అనగా ఖచ్చితంగా, నిర్దిష్టముగా we are sharing Christ life in us. ఈ సహవాసంలో క్రీస్తు జీవితాన్ని పంచుకుంటున్నాం. We are sharing the very, very, very life of Jesus Christ in fellowship. Therefore, the first point of unity is we run together. ఒకరినొకరు హెచ్చరించుకుందాం. నేను మళ్ళా వాక్యం చదవను, నేను వాక్య రెఫరెన్స్ చెప్తాను, మీరు వినండి. Let us admonish each other, హెచ్చరించుకుందాం
మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మీరు చదవచ్చు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13వ వచనం మీరు చూసుకోవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీరు చూడవచ్చు. తర్వాత కన్ఫెస్ యువర్ సిన్స్ టు ఈచ్ అదర్. ఒకరికొకరు మీ పాపములను ఒప్పుకొనుడి. when we come together, let us confess our sins. అనగా సహవాసంలో నీ పాపములు ఒప్పుకొనుచు, నీ పొరుగు వాడిలో చేసిన తప్పిదమును కూడా నువ్వు ఒప్పుకునినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది కనుక మీ ఇద్దరిలో సహవాసం ఐక్యపరచబడుతుంది. మొదటిది ఒకరినొకరు హెచ్చరించుకొని ఇప్పటిదాకా చెప్పాను నేను. రెండవది ఒకరి పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. when you come together, దేవుడు సహవాసంలో ఉన్నాడు కనుక, మీ మధ్య క్రీస్తు ఉన్నాడు కనుక, మీరు ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకునటం వలన నీ పాపములు క్షమించబడి ఉన్న నిరీక్షణ క్రీస్తు యొక్క ఆశీర్వాదం వల్ల కలుగుతుంది. ఆ పాప క్షమాపణార్థమైనటువంటి ఆ అబ్జల్యూషన్ ఇస్తాం కదా, సర్వశక్తి కనుక దేవుడు మీ సమస్త పాపలను క్షమించి వాటి నుంచి విడుదల కలిగి చేసి మీ నడతను సరిదిద్దుకుంటే తగిన సమయం దయచేసి పరలోకమందున్న ఆ కృప, ఈ ఆదరణ, నీ పాపలు క్షమించి ఉన్నాడన్న గొప్ప నిరీక్షణ నీకు కలిగి చేస్తాడు. when you come together, as you confess your sins to your God, you have to confess to your neighbor. నీ పొరుగు వానితో అనగా ఒకరికొకరు పాపలు క్షమించడం వలన నీవు క్రీస్తు సన్నిధానంలో చేస్తావు కనుక క్రీస్తు నీ పాపలను క్షమించి ఉన్నాడన్న నిరీక్షణ నిశ్చయత నీకు కలుగుతుంది. నాట్ ఓన్లీ ఫర్ గివింగ్ వన్ అనదర్ అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూడొచ్చు మీరు. కొలసీయులకు రాసిన పత్రిక 3:13 కూడా చూడవచ్చు. తర్వాత మూడో భాగం ఈ ఫెలోషిప్ లో యాక్సెప్ట్ వన్ అనదర్. యాక్సెప్ట్ వన్ అనదర్, ఒకరినొకరు అంగీకరించాలి. వాడు బీదవాడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ క్రీస్తును నమ్మిన వాడిలో ఐక్యపరచబడిన ఆత్మలో సమకూర్చబడి ఉంది కనుక యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ అనదర్. వాడు దొంగ కావచ్చు, లంగ కావచ్చు, మన భూములన్నీ కూడా ఇచ్చేసి ఉండవచ్చు. వాడు మన దేశంలో నువ్వెవడు, నేను, ఇది క్రీస్తు సంఘము. మనం ప్రార్థన చేసి విస్మయం కలిగి దుఃఖంతో ప్రార్థన చేయడం మనవంత అయితే క్షమించేది దేవుని వంతు. యూ డోంట్ ఫర్గివ్. నువ్వు పాపక్షమాపణ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటిదంటే నువ్వు దేవుని తరపున చేయడానికే. బట్ అల్టిమేట్లీ హూ ఫర్గివ్స్ ద గాడ్? ఇట్ ఈస్ ఓన్లీ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయనే కదా అప్పుడు పాపం క్షమించేవాడు. పాపం క్షమించేటకు నీవు స్వార్థ ప్రకటించమన్నాడు. పాప క్షమాపణ కొరకు మార్గం సరళం చేయటకు నీ సహోదరికి తోడుగా ఉండమన్నాడు, హెచ్చరించమన్నాడు, క్షమించమని ఒప్పుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, యాక్సెప్ట్ వన్ అనదర్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, అదే దగ్గర 15వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం యాక్సెప్ట్. 4వది సర్వ్ వన్ అనదర్. యాక్సెప్ట్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్. ఒకరిని ఒకరు సర్వ్ చేయండి. I don't know the word, తెలుగులో మాట అసలు. సర్వ్ అదర్, ఒకరికొకరు ఉపచారము చేయుడి. దట్ ఈస్ సర్వింగ్, రైట్? ఒకరికొకరు ఉపచారం చేయుడి. Serving in praying, help him in praying, help him in reading the word of God, help him to be prayer and patient in దీర్ఘశాంతంతో ప్రార్థన చేయటం. కొన్ని బలహీనతలు, నాకు ఒక బలహీనత, చాలాసేపు ప్రార్థన నేను చేయలేను. నాకు ఒక విశ్వాసం ఏంటంటే యు ఆర్ అ లివింగ్ గాడ్ అండ్ డైనమిక్ గాడ్. నేను నీ దగ్గరకు వచ్చి ఊకే నిన్ను బతుకున్నాడు ఏంది? యు నో మై హార్ట్ లార్డ్ అండ్ ఐ కమ్ టు యూ డెఫినెట్లీ, బట్ యు నో మై హార్ట్, వాట్ డు ఐ వాంట్ అన్ని ఎరిగిన దేవుడు. ఏ రహస్యం నీకు దాగి ఉండదు. ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ ఫెయిత్, నిర్దిష్టమైన విశ్వాసం నాకుంటే నా ప్రార్థన వింటావు అంతే. అండ్ ఐ హ్యావ్ విక్టరీ ఇన్ 99.9%. ఆ 1% విక్టరీ లేకపోవడం కారణం ఏంటంటే అవిశ్వాసం కావచ్చు. దేవుని ఏం లేదు ఇందులో. ఆ దొంగ నాకు చాలా గొప్ప స్ఫూర్తి అండి. ఆ శిలువ మీద ఉన్న దొంగ, అక్కడ శిలువ మీద వచ్చిన దొంగ పెద్ద గంటను ప్రార్థన చేయలేదు. సుమి, I want you to pray long to know the mind of Christ. I want you to pray long. ఆయన దగ్గర పోయి గోదాడి విజ్ఞాపన చేయండి. కారణం ఏంటంటే ఆయన నీ మనసును నీకు తెలియచేస్తాడు. అందుకే నేను చెప్పాను, చాలాసార్లు చెప్తాను కదా, వాక్యం అనే వెలుగు నీలోనికి వచ్చినప్పుడు నీ స్థితిని నీకు చూపిస్తుంది, నీకు నీ దేవుడికి సంబంధాన్ని చూపిస్తుంది. నీలో ఉన్న ఆ వాక్యం క్రీస్తును లోకానికి చూపిస్తుంది కనుక సుదీర్ఘంగా ప్రార్థన చేయటంలో నువ్వు పరీక్షించుకుంటావు. నీ పరీక్షించిన హృదయాన్ని ప్రభు తాను కనపరుచుకుంటాడు, ప్రత్యక్షం కలుగు చేయబడుతుంది. But this is all about dynamic faith. I call it as a dynamic faith because our God is a dynamic God. మహోన్నతమైనటువంటి డైనమిజం, డునామిజం అంటే పవర్ఫుల్ గాడ్. డైనమిక్, డునామిజం
is what is understood as the power. Dunamis is the power. Our powerful God. He overcomes everything. He leads you from everything. నీళ్ళలో నుంచి నడిపించాడు ఆరిన నేలలో పొడి భూమిలో నడిపించాడు సముద్రం అడుగు నుంచి. ఐ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఈవెన్ నౌ ఇన్ మై లైఫ్. ఆ విశ్వాసం, ఆ దృఢమైన విశ్వాసం మనకు కావాలి. దేని బిడ్డలారా, యు సర్వ్ వన్ అనదర్. ఒకరికొకరు సాయం చేసి ఉండండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఇంకొక మాట అంటాడు, బిల్డప్ వన్ అనదర్. ఒకరినొకరి జీవితాలు నిర్మించుకుందాం విశ్వాసంలో. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ బి పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. కాదు. విశ్వాస పరిమాణంలో ఎదుగుటకు ఫెయిత్ఫుల్ బిల్డప్ వన్ అనదర్. ఒకరికొకరు ప్రార్థన విషయంలో సహకారం కలిగిన వారమై, ఒకరికొకరు ఉపచారం చేయి, ఒకరినొకరు అంగీకరించి, ఒకరినొకరు క్షమించబడి, ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకొనొచ్చు. యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు అంగీకరించి ముందుకు సాగుతూ మనం ఒకరి జీవితంలో ఒకరి విశ్వాసంలో కట్టుకుంటూ కలుసుకుందాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి చూద్దాం, ఒక వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొరకు క్షేమాభివృద్ధి కలుగజేయుడికి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడు. బిల్డప్ ఈచ్ అదర్. ఆదరించండి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది ఫెలోషిప్. అందరం ఎందుకు వస్తాం ఇక్కడికి? ఈ మధ్య ఏమైందంటే రావడం, తినడం, పోవడం. పొద్దున బ్రేక్ఫాస్ట్ కాగానే, ఆదివారం బ్రేక్ఫాస్ట్ కాగానే, ఆదివారం ఆరాధన బ్రేక్ఫాస్ట్ అట. ఎందుకంటే దూరం ఉన్న పోనీకి ఆకలి అవుతుందట. ఎందుకంటే ఇలా కోట్లు వేయాలి మళ్ళా. అబ్బా బాగా చేస్తున్నారండి మీరు, మంచి లీడర్స్ ఉన్నారు, మాకు మంచి భోజనం పెడుతున్నారని. దేవుని బిడ్డలారా, ఈ భోజనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనదు. ద లవ్ ఆఫ్ యువర్ గాడ్, అది కడుపు నింపుకోవడానికి, బలం పొందడానికి మాత్రమే. బట్ దేవుని రాజ్యంలో మాంసంలో లేవునా దేవుని బిడ్డలారా. భోజనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనదు, నీకు సమకూర్చదు. ఇంతకుముందు లేదు, ఈ కొత్త పద్ధతులు వచ్చినాయి. చెవులు ఉన్నవాడు వినును కాక నేను చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే కాగానే అందరికి భోజనాలు పెట్టడం. టుడే యు నో వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది చర్చ్. క్రిస్మస్ రాగానే గిఫ్ట్ నువ్వు కొనియడం. వాడు అంటాడనమాట, మేము ఎప్పుడు ఆ సంవత్సరం అంతా నీకు ఇస్తున్నాం కదా, నువ్వు మాకేమి ఇస్తున్నావు పోయి అంటే క్రిస్మస్ రోజు గిఫ్ట్ కొనియాలా? ఒకరికి సేవ కుంటుపడుతుంది, ఒకరి సేవలకు జీతాలు పోవడం లేదు. ఇంకెంతనో సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత మన మీద, బాధ్యత మోపబడి ఉంది. యూ హావ్ టు టేక్ సో మెనీ పీపుల్ ఫర్. ఆయన పరిచారకులకు నానా విధమైనటువంటి సేవ పరిచయం పోషించడానికి, వేరు వేరు స్వభావం అయిన వారిని, పిలువబడిన వారిని పిలుచుకోవడానికి, వాడబడడానికి అనేక మందిని సమకూర్చవలసి ఉంది. ఒకప్పుడు ఊరికొక పంతులు ఉండేవాడు, ఈ దినాల్లో లేరు. ఎందుకు మనం భ్రష్టత్వంలో ప్రవేశిస్తున్నామంటే కాపరిత్వ పరిచర్యలో. Modern technology, of course, made us to be everywhere. But where is the care and the personal care for the community? మీరు ఒకసారి ఆలోచించేయండి. ఎవరిని వాడు ఖర్చు పెట్టుకోవడానికి, ఎవరు వాడు బిల్డింగ్స్ కట్టుకోవడానికి కాదయ్యా. What we are giving to God, when we come to the sharing, we will tell you. Participation and sharing is a different subject. I am going to deal with you. దేవుని బిడ్డలారా, ఒకరినొకరు నిర్మించుకోవడం, టు బిల్డ్ అప్ వన్ అనదర్, టు బి హాస్పిటల్ టు వన్ అనదర్. ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా విశ్వాస సాహసంలోనికి రావాలి. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 4:9. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైనడి, ఒకడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన దైవోక్తులుగా బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. యుగయుములకు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. బై హాస్పిటాలిటీ, ఒకరినొకరు ఆదరించి ఉపచారం చేయటం వలన
దేవునికి మహిమ కలుగుతుందని దేవుని వాక్యం దేవుని సేవకుడు బోధిస్తూ ఉన్నాడు. దిస్ వర్డ్ ఇస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఈ వాక్యము దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాక్యము, ఆత్మ ద్వారా బోధింపబడుచున్న వాక్యము. ఏమంటున్నాడంటే అక్కడ దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండుడి. ఒకరిని ఒకడు కృపవరము పొందిన కొలది ఒకరిని ఒకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధింపలేను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. హల్లెలూయా. బై యువర్ హాస్పిటాలిటీ, బై యువర్ సర్వింగ్ అదర్ పీపుల్, బై హెల్పింగ్ అదర్ పీపుల్. నువ్వేదో చికెన్ బిర్యానీ పెడితే గొప్ప కాదు సుమి, బట్ యు ఆర్ షోయింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ హీ హస్ షేర్డ్ హిస్ లైఫ్ ఫర్ యూ. ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన భాగాన్ని నీ కొరకు పంచి ఉన్నాడు కనుక ఒకరిని ఆదరించి వారికి నువ్వు మంచి గృహ నిర్వాహకత్వంలో అనగా మంచి ఉపచారం చేయటం వలన, హాస్పిటాలిటీ చూపడం వల్ల యు ఆర్ వర్చువల్లీ షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను పంచుకుంటున్నావు. నీ బిర్యానీలో ఏం లేదు, నువ్వు ఇచ్చే భోజనంలో ఏం లేదు, రకరకాల భోజనంలో ఏం లేదు, కానీ నీ దాని వెనుక ఉన్న దైవ సంబంధమైన ప్రేమ క్షేమావృద్ధి కలుగు చేస్తుందని, దేవునికి సమాధానాలుగా సంతోషాన్ని కలుగు చేస్తుందని, ఆయనకు మహిమ యుగంలో కలుగుతుందని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు బి హాస్పిటల్ టు వన్ అనదర్ ఇన్ ఫెలోషిప్. ఇవన్నీ కూడా ఒకరినొకడు ప్రేమించుకునే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలని నూతన నిబంధనలో ఇయ్యబడిన రెండవ ఆజ్ఞ. లవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్, లవ్ అనదర్ పర్సన్. ఇంకొకరిని నిన్ను నువ్వు ప్రేమించుకునే విధానంగా when you love the other people, these are all possible. Respect our differences, respect our differences, respect our weaknesses, respect our strengths, respect our honesty, respect our humility. ఒకరిలో ఉన్న విధేయతను, ఒకరిలో ఉన్నటువంటి మంచి మనస్సును, వారి యొక్క ఇంగ్లీష్లో చెప్తున్నానికి డిఫరెన్సెస్, విభేదాలను గౌరవించండి, బలహీనతలను గౌరవించండి, వాళ్ళ బలములను గౌరవించండి, వారి యొక్క నమ్మకత్వాన్ని గౌరవించండి, వాళ్ళలో ఉన్న విధేయతను గమనించండి. Therefore there is no difference, and bring them together in oneness. The fellowship message number 1 is coming together, loving together, sharing together, forgiving together, serving one another, building one together. ఒకరికొకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చొచ్చు. క్రీస్తు కలిగిన మనసును ఒకరికొకరు పంచుకోవడమే సహవాసము. దేవుడు తన కృప దయచేయును గాక. ఆమేన్. We will have fellowship 2 tomorrow.